వెల్కమ్ బ్యాక్ టు బిందాస్ బ్రతుకులు. ప్రజెంట్ అయితే మనం డార్జిలింగ్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాం. క్లాక్ టవర్ అయితే మనం చాలా బాలీవుడ్ మూవీస్లో చూసి ఉంటాం. సో ఇదైతే మనకు డార్జిలింగ్ మాల్ రోడ్ యొక్క ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి అయితే మనము లోపలికైతే వెళ్ళాలి. డార్జిలింగ్ మాల్ రోడ్కి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ డార్జిలింగ్ అని కొడితే షాపింగ్కి డార్జిలింగ్ మాల్ రోడ్ అనేది చాలామంది చెప్పారు. సో ఒకసారి అయితే మనం చూద్దాం అని ఇక్కడికి వెళ్తున్నాం. సో మాల్ రోడ్లో ప్రైజెస్ ఎట్లుంటాయి, మనం కొనొచ్చా కొనలేమా, రీజనబుల్గా ఉంటాయా ఉండవా అనేది అయితే మనం చూడబోతున్నాం. ఇంకా మాల్ రోడ్ స్టార్టింగ్ పాయింట్లోనే చాలామంది ఇట్లా రోడ్డు మీద అమ్ముతున్నారు బట్టలు. సేమ్ మనకు ఎర్రగడ్డ మార్కెట్ టైప్ లాగానే రోడ్డు మీద బట్టలు అయితే అమ్ముతున్నారు. కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. సేమ్ మన డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్, హైటెక్ సిటీ మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ టైపే మనకి ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. సో అలానే చూస్తూ కొంచెం ముందుకైతే మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ మన ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు. సో ఎటు చూసినా మనకు స్వెటర్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. స్వెటర్లు, కీ చైన్స్ తప్ప మనకైతే మిగతా ఏం కనబడట్లేవు ఈ మాల్ రోడ్లో. సరే అని ఒక షాప్లోకి అయితే వెళ్ళినాం. ప్రైజెస్ తెలుసుకుందాం, రీజనబుల్గా కాదా లేకపోతే ఎట్లున్నాయని. ఆ ప్రైజెస్ విన్న తర్వాత థ్యాంక్ యూ భయ్య, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంటామని మేమైతే బయటకు వచ్చేసాం. ఇక మొత్తం లైట్లతోటి కలకల్లాడుతుంది మాల్ రోడ్ అయితే. ఆకలిస్తుందని ఒక పానీపూరి బండి దగ్గర అయితే ఆగినాం. ఏందన్నా ప్రైజు అంత చెప్పిండు, 50కి 8 అంట భయ్యా. అదే మన హైదరాబాద్లో అయితే 20కి 8 అయితే ఇస్తారు, ఇక్కడ 50కి 8 పానీపూరి. సర్లే అని మూసుకొని తినేసి ముందుకైతే సాగినాం. ముందుకు రాగానే మనకైతే ఒకటి బంపర్ డిస్కౌంట్ సేల్ అనే షాప్ కనబడింది. సర్లే బంపర్ రియల్గానే ఉందా లేదా అని అయితే లోపలికైతే మనం వెళ్ళినాం. ప్రైజెస్ అయితే మనకు కొంచెం రీజనబుల్ అనిపించినాయి ఫస్ట్ షాప్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ మనం చూసిన షాప్లో అయితే మనకు ఈ ఒక స్వెటర్ వచ్చేసి మనకు 2200 ఉండే, ఇక్కడైతే 1900 ఉంది. పర్లేదు 300, కాకపోతే ఇది 1900కి కూడా వర్త్ అనిపించట్లేదు. సర్లే అని ఈ ప్రైజెస్ అన్నీ, బంపర్ ప్రైజెస్ అన్నీ చూసినాక మనం ఏం కొనలేమని అర్థమైంది. సరే మూసుకొని డార్జిలింగ్కి వచ్చినందుకు ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకు కీ చైన్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉండే. సర్లే అని కొందామని చూస్తున్నాం. అలా మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ కీ చైన్స్ కొనుక్కొని ముందుకైతే వచ్చేసాం. సో ఫైనల్గా మనమైతే డార్జిలింగ్ యొక్క సెంటర్ పాయింట్ కాడికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ జనాలు ఫుల్ ఉన్నారు అండ్ ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. జనరల్గా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయేమో, లేకపోతే డైలీ ఈవినింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయేమో. మేము వచ్చినప్పుడు అయితే ఏం లేవు, ఇక ఆగమాగం ఉంది మొత్తం జనాలతోటికి. ఇది వచ్చేసి మాల్ టౌన్ పోలీస్ స్టేషన్ అనమాట. ఇంకా దట్స్ ఆల్ అబౌట్ ద డార్జిలింగ్ మాల్ రోడ్. ఇక్కడైతే మనకు ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని షాప్స్లో రీజనబుల్ ఉన్నాయి, కొన్ని షాప్స్లో అయితే రీజనబుల్గా లేవు, ఎక్కువ కాస్ట్ అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మ్యాటర్కి వస్తే ఫుడ్ కూడా కాస్ట్లీ అనిపించింది నాకైతే. సో దట్స్ ఆల్ అబౌట్ డార్జిలింగ్ మాల్ రోడ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.